ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపట్నంలో అధికంగా 56.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు మరో 4 రోజులు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత మండలాల ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య శాఖల అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా అప్రమత్తం చేశారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాతావరణం చల్లబడి ప్రజలకు ఉపశమనం లభించింది. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉపరితల ఆవర్త ద్రోణితో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా తీర ప్రాంత మండలాలతో పాటు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతోటి అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. మరొక 4 రోజులు మాత్రం వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షం తుఫాన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం ఇటు అధికారులు మాత్రం పూర్తిగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో మాత్రం ఉపరితల ఆవర్త ద్రోణితోటి వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తీర ప్రాంత మండలాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 23 వరకు నిరంతరాయంగా పనిచేసే విధంగా ఈ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు సముద్ర తీర ప్రాంత మండలాలైన కొత్తపట్నం, ఒంగోలు, నాగులపులపాడు, టంగుటూరు, సింగరాయకొండ పరిధిలో అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి మత్స్యకారులు మాత్రం అప్రమత్తం చేశారు. భారీ వర్షంతో పాటు తీర ప్రాంత గ్రామాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ అధికారులు మాత్రం హెచ్చరించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దాటికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా మాత్రం అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. ఇటు గ్రామాల్లోతో పాటు పట్టణాల్లో ఎక్కడ విద్యుత్కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో పాటు ఏదైతే పట్టణ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మాత్రం భారీగా రోడ్లపైకి నీరు చేరుతుంటుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఎక్కడ వర్షపు నీరు నిలవకుండా మాత్రం పనిచేస్తున్నారు. ముఖ్యంగా మరో 3-4 రోజుల పాటు వర్ష సూచన వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడ జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఎక్కడ వర్షం దాటికి ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా మాత్రం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గడిచిన 3 రోజులుగా ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మాత్రం పశ్చిమ ప్రకాశం జిల్లాలో మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు. వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు వర్షంతో పాటు కూడా ఎక్కువగా పడుతుండటంతో పశ్చిమ ప్రకాశం జిల్లాలో అనేక గ్రామాల్లో మూగజీవాలు అయితే మృత్యువాత పడ్డాయి. దీంతో పాటు పలు వాగులు, వంకలు అయితే పొంగిపొర్లాయి. ముఖ్యంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మాత్రం ఇటు ప్రజలకు మాత్రం కొంత ఊరటనిచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 3 నెలలుగా ఎండ వేడికి తోడు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు గురైన ప్రజానీకం గడిచిన 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాత్రం పూర్తిగా వాతావరణం చల్లడంతో ప్రజలు ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మరో 3-4 రోజుల పాటు వర్ష సూచన నేపథ్యంలో ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే చర్యలు చేపట్టారు. మరోవైపు ఇప్పటికే వర్షం దాటికి పశ్చిమ ప్రకాశం జిల్లాలో పూర్తిగా ఏదైతే ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, మొక్కజొన్న పంటలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఖరీఫ్ సీజను మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లాలో ఈ గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు మాత్రం ఖరీఫ్ సాగుకి అనుకూలిస్తాయని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఖరీఫ్ సాగుకు మాత్రం ఈ వర్షాలు కొంత మేలు చేకూరుస్తున్నాయని చెప్పేసి రైతులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.